హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కోనేమ్ చేపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 or 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా మసాలా బాగా పట్టించుకొని దీన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకవైపు ఫ్రై చేసి తరువాత ఇంకొక వైపు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ చేప ముక్కల్ని సిమ్లోన మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చేప ముక్కలు అనేవి బాగా వేగుతాయి. ఈ విధంగా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం వేడివేడి అన్నంతో రసం పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోనేమ్ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share, comment and subscribe to our channel. Thanks for watching.